మేము కూడా కోరుకుంటున్నాం, మీలాంటి వ్యక్తి చట్టసభలో ఉండాలని కోరుకుంటున్నాం ముమ్మాటికి. సరే, ఇందాక మాట్లాడుతున్న సందర్భంలో మీరే కాకతీయ తోరణం అన్నారు, ఆ సందర్భం తీసుకొచ్చారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో లొల్లి నడుస్తుందన్న, ఏది చిహ్నం మార్పిడి గురించి వెళ్ళి అవసరమా అన్న మనకి లొల్లిలని? అంటే ఓపెన్ గా చెప్పాను, అవసరమే. ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడింది, ఉద్యమకారుల అవసరమే. ఎందుకు ఇప్పుడు చెప్పలేము మేము, అది లోగో మార్పిడి అవసరమా? తప్పేముంది? ఉద్యమకారుల టీజీ చేసి దాని మీద 100 కోట్లు దుర్వినియోగం ఏం కాదు, తప్ప. మార్చుకునేవాడు మార్చుకుంటాడు, మార్చుకోనోడు కొత్త బండ్లకి. నేను పాత బండి కొన్నా, 3 ఏళ్ళు అవుతుంది నేను బండి కొని, దానికి టీఎస్ నీ ఇష్టం ఉంటే మార్పు. ఇప్పుడు నేను కొత్త బండి కొనుక్కుంటే దానికి టీజీ, కొత్త బండి టీజీ వస్తుంది. పాత బండికి నీ ఇష్టం ఉంటే మార్పించుకోవచ్చు, లేకుంటే దానికి నేను మార్పించుకోను, నీకు ఇబ్బంది ఏం లేదు, బలవంతమే ఉన్నది. ఇప్పుడు నేను కొత్త బండి కొంటే దానికి టీజీ వస్తుంది. ఈ మార్పు వల్ల నాకు ఒరిగింది ఏముంది? నీకు ఒరిగింది కాదు కదా, రాష్ట్రానికి ఒరిగింది ఏముంది? ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరిందని సంతృప్తి పడాలి. ఎవరు కొట్లాడి పేర్లో ఉందని ఉద్యమకారుల? నేను చెప్తాను ఉద్యమ నేపథ్యం చెప్తా. ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు ఏపీ తీసి మేము యూనివర్సిటీలో టీజీ అని మా బళ్ళకు పెట్టుకున్నాం, స్టిక్కర్ పెట్టుకున్నాం, తెలంగాణ పెట్టుకున్నాం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు టీజీగా దాన్ని మారుస్తారనుకున్నాం, ఏపీ తీసేసి టీఎస్ పెట్టారు. అప్పుడు కూడా మేము ప్రశ్నించినాం, చూసుకోండి పాత వీడియోలు కానీ. తప్పు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి. మీరు అన్నారు మీ బండికి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా టీజీ పెట్టుకున్నారు, నేను చూసిన టీజీ పెట్టుకున్నా. మీరు అంటున్నారు కదా ఉద్యమకారులని అమరవీరులని, వాళ్ళ ప్రస్తావన తీసుకో, వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పు? ఉపయోగం అని కాదు, గుర్తింపు. మనం దేనికోసం పోరాడినాం, వాళ్ళకి ఎట్లా గుర్తింపు? దేనికోసం? వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే గుర్తింపు అవుతుంది. మనం ఇస్తూనే ఉన్నాం కదా. ఏమిచ్చారన్నా, ఎక్కడ ఇచ్చారు? కేసీఆర్ అన్నారు, మీరు అదే గ్రూప్ 1 పరీక్ష పెట్టినాము. ఎక్కడన్నా విమర్శ వచ్చిందా? ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడా? ఎక్కడ ఎవ్వరు ఏం రాలేదు. ఎక్కడ పేపర్ తీసుకురండి, చారిత్రాత్మక ఉద్యమం ఉన్నదా, మళ్ళీ తీసుకురండి, అన్ని ఉన్నాయి, అన్ని. ఇవాళ పేపర్ హెడ్లైన్స్ మెయిన్ చెప్పేది ఏమేనండి, అది టీఎస్పీఎస్సీ పేపర్, అది అందులో ఏమి ఇవ్వాలో ఈ పేపర్లో ఇవ్వచ్చు, ఇంకో పేపర్లో ఇవ్వచ్చు. దేనికైనా నేను పేపర్ పూర్తి తీసి చూసిన తర్వాత మాట్లాడదాం. అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు ఎట్లుందంటే, పూర్వకాలం ఎవడో పనిలేను డాష్ గాడట పిల్లితెలగా కొరికిండట, అట్లుంది. అభ్యర్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాశారు, పారదర్శకంగా పరీక్ష రాశారు, కట్టుదిట్టమైన భద్రతలు ఎటువంటి లోపాలు లేకుండా. బయోమెట్రిక్ అప్పుడు మేము ప్రశ్నించినాం, బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఆగిపోయింది? 3 సార్లు ఎందుకు వాయిదా పడింది? ఇది 2011లో జరగాల్సింది కదా. ఎంత అక్రమాలు చేయాలని ప్రయత్నాలు చేశారు దీంట్లో. కాబట్టి ఒక పారదర్శకంగా, పటిష్టంగా, దృఢంగా, భద్రంగా పరీక్ష పెట్టి నిరుద్యోగుల మనసు గెలుచుకున్నాడు రేవంత్ రెడ్డి. 100% నిజం ఇది. మాట్లాడండి, పరీక్ష పేపర్ తీసుకున్నాడు. మీరు ఇప్పుడు ప్రశ్నాపత్రం తీసుకురండి. నిన్న రాసిన అభ్యర్థులు నాతో చెప్పారు, సంతోషపడ్డారు. అన్న అంత కటువుగా లేదు, సులువుగా లేదు, అర్థవంతంగా ఉంది, అన్ని అంశాలు ఇందులో. ఉద్యమానికి సంబంధించిన ప్రశ్నలు, ఉద్యమం ఇప్పుడు అది గ్రూప్ 1 ఉద్యమకారులకు తెలంగాణ. మీరు చూసారా? అట్లా కాదు, అట్లా కాదు, మీరు చూసారా? అందులో పేపర్ మొత్తం చూసారా? పేపర్ మొత్తం అంటే మెయిన్ ఎడిషన్ చూడాలి కదా. తెలంగాణ ఉద్యమ ప్రశ్న ఉన్నదా లేదా అని చూడాలి కదా. ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి నిన్న ఇంటర్వ్యూ చూడండి, చాలా మంది పిల్లవాళ్ళది రాసిన వాళ్ళ అభ్యర్థులు చూడండి, చెప్పారు తెలంగాణ ఉద్యమం గురించి ఉంది, పొలిటికల్ ఉన్నది, రాజకీయం ఉన్నది, కాంగ్రెస్ పథకాల గురించి ఉన్నది, అన్ని అంశాలు ఉన్నాయి. కానీ ఎవరో చేసిన విమర్శలు పట్టుకొని మీరు అందులో ఏదో కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రశ్నలు అడిగితే ఎట్లా చెప్పండి? అది తప్పు. ఇది కాదు, పరీక్షలో తప్పులు జరిగినాయా? పరీక్ష పేపర్లో ఏ క్వశ్చన్ రావాలో ఏదో వాళ్ళది, నిపుణులది. టీఎస్పీఎస్సీలో వాళ్ళు ఎవరు ప్రశ్నపత్రం తయారు చేస్తారో వాళ్ళనే ఇస్తారు. ఒకరు తయారు చేయరు. ఇట్లా లీకులు కాకుండా 4-5 10 తయారు చేస్తారు. ఆ 10లోంచి ఒక లాటరీ ద్వారానో ఏదో పద్ధతి ద్వారా తీస్తారు. గతంలో అటు జరగలే కదా. పరీక్ష రాసేటప్పుడు తప్పులే, కోర్టు మెట్లు ఎక్కుడే, పరీక్ష దరఖాస్తులప్పుడు నోటిఫికేషన్ తప్పులే. అట్లా తప్పుల పడగ్గా రాసి ఆ ప్రభుత్వం పడిపోవటానికి కారణమైంది టీఎస్పీఎస్సీ ద్వారా. కాబట్టి ఆ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా నిర్వహించారు. అదేవిధంగా 35,000 ఉద్యోగాలు మనం పెట్టిన సరే ఆ ప్రభుత్వం ఇచ్చినే నోటిఫికేషన్, కానీ భర్తీ చేయటం గొప్పతనం. ఇక్కడ 38,000 ఉద్యోగాలు ఏ లొల్లు లేకుండా, ఏ కోర్టు మెట్లు లేకుండా 38,000 ఉద్యోగాలు భర్తీ అయినా లేవా? గతంలో అట్లా అయిందా? అరే మేము చెప్తే ఇట్లా సమస్య ఉన్నది అని చెప్పడానికి ఎవరి దగ్గర పోవాలా? టీఎస్పీఎస్ చెప్తే పట్టించుకోరు, మంత్రులు గలవరు, ముఖ్యమంత్రి దగ్గర పోతే పట్టించుకోరు, ట్విట్టర్లో చేస్తే మమ్మల్ని బ్లాక్ చేశారు. వాళ్ళు చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఆగిపోయిన పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు 38,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం, ఇది ఒక విజయం. ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా భర్తీ చేసుకున్నాం. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగా పెట్టుకున్నాం, ఇది ఒక విజయం. కాబట్టి రేపొద్దున టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయిపోయింది ఆల్రెడీ. చైర్మన్ మెంబర్లు వచ్చారు,
ఉన్నతమైన విద్యావంతులు వచ్చారు, అందులో మేధావులు వచ్చారు. ఇప్పుడు టీజీపీఎస్సీ అయిందేమో. అదే టీజీపీఎస్సీ, సరే టీఎస్పీఎస్సీ అలవాట్లో పొరపాటు, టీజీపీఎస్సీ అందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆ పని చేసినట్లయితే ఇంత సమస్య వచ్చేది కాదు కదా. మేము మొత్తుకున్నాం, మార్చండి, ప్రక్షాళన చేయండి, చైర్మన్ని మార్చండి, సభ్యుల్ని మార్చండి. టీఎస్పీఎస్సీ అప్పుడు టీఎస్పీఎస్సీ కదా, టీఎస్పీఎస్సీలో తప్పులు ఉన్నాయి అని చెప్పి ఎన్నోసార్లు మొత్తుకున్నా పట్టించుకోలే. కానీ రేవంత్ రెడ్డి గారు రావటం దృష్టి పెట్టారు, టీజీపీఎస్సీగా మార్చారు. ఎవరిని పెట్టారు అందులో? అది చెప్పకూడదు. సభ్యులు అంటే విద్యావేత్తల్ని, అకాడమిక్ సంబంధం ఉన్నటువంటి వాళ్ళని అందులో పెట్టాలా. ఎవనో సంబంధం లేని వాళ్ళని వెళ్ళి అంటే ఇది కింద స్థాయి వాళ్ళు పోయి ఉద్యోగ సంఘాలు గ్రూప్ థర్డ్ ఉద్యోగం పోయి గ్రూప్ 1 ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తాడా చెప్పండి? ఆయనకున్న పరిజ్ఞానం ఏంది, ఆయనకున్న పరిజ్ఞానం ఏంది? అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త అయితే చాలు, ఎవడైనా సరే వాడికి ఎంత రాజ్యాంగబద్ధమైన పదవి ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు చూసుకోవాలి కదా, ఎవరు అర్హుడు ఎవరు అర్హులు కాదని చూసుకోవాలి కదా. కాబట్టి ఈసారి చూడండి, మెంబర్లు వాళ్ళ యొక్క అర్హతలు కానీ ఏదన్నా ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం లేదు. కాబట్టి రేపు ఉద్యోగాల క్యాలెండర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏ నెలలో ఏ ఎగ్జామ్ వస్తుంది, ఓకే గ్రూప్ 2 నెక్స్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్ కల్లా 2 ఖాళీలున్నా 3 ఖాళీలున్నా 10 ఖాళీలున్నా మళ్ళీ అదే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు అదే ఎగ్జామ్ జరుగుతుంది. అట్లా సమర్థవంతంగా పకడ్బందీగా జరుపుతున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను. 100% అయింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అన్న మాట ఏంటంటే వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ కాలే కదా, 6 నెలలు కూడా కాలేదు, ఎలక్షన్ కూడా వచ్చింది. మిగిలి ఉన్నది ఇంకొక 6 నెలలు మొత్తం. అవును, నేను చెప్తున్నా కదా, పంచాయతీ ఎలక్షన్ లోపే మొత్తం కూడా నోటిఫై చేస్తారు, అన్ని జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఉన్నాయి, పాసిబిలిటీ చేస్తాం, ఎందుకు లేవు, ఉన్నాయి. దాన్ని ఎట్లా చేయాలో దాన్ని ఆ విధంగా చేస్తాం. అవుట్ సోర్స్ మొత్తంగా 9.5 లక్షల ఉద్యోగాలు. ఏది హోమ్ గార్డ్ నుంచి అంగన్వాడీ లెక్క పెడితే 9.5. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మా అంటే 3.5 లక్షల మందే ఉన్నారు ఇప్పుడు. మిగతా 3.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి. ఖాళీలు ఎన్ని? ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు 13,000 ఉన్నాయి, ఇంకా ఇంకో 13,000. ఇట్లా మొత్తం మీరు అన్న ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో తప్పకుండా పదవి విరమణ చేస్తున్నారు చాలా మంది. నెల చాలా మంది చేస్తున్నారు. ఈ 2 నెలల్లో 3 నెలలకు దాదాపు ఖాళీ అయితే మేము అన్న లక్ష్యం తప్పకుండా నెరవేరుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు నెరవేరుస్తాం. ఎవరండి కాంగ్రెస్ పార్టీని ఈ దేశానికి? మీరు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, తర్వాత ఒకవేళ చేయకపోతే నేను తిప్పి వీడియో వేసి మరి ఇంటర్వ్యూ పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నమ్మకం కాంగ్రెస్ మీద. ఎందుకంటే 20 లక్షల ఇల్లు పంచినాం, ఇందిరా ఇల్లు కట్టిన ఏ ప్రభుత్వం కట్టింది? 20 లక్షల ఎకరాలు పంచినాం. మన పొడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం, 10 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ కట్టిండా? తిప్పి కొడితే 2,50,000 కడతానని చెప్పి 1,50,000 కూడా కట్టలేదు. మరి మేము 20 లక్షలు కల్లా ఇందిరమ్మ ఇల్లు కనపడతానే. అలా అడిగినాం, ఇందిరమ్మ ఇల్లు ఉన్న చోట మీరు ఓట్లు అడగండి అన్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట మేము అడగమన్నాం. మరి ఆ సవాళ్ళను స్వీకరించలేదు. మళ్ళీ ఇప్పుడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. అంటే నియోజకవర్గానికి సరాసరి 3,000 ఇల్లు కడతాం. మళ్ళీ తదుపరి ఇంకో అవకాశం వస్తే ఇంకో 4.5 లక్షలు కడతాం. అట్లా ఇల్లు కట్టేది మేమే, మనుషులకు అవకాశాలు ఇచ్చేది మేమే. 1951లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది మేమే. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది 94లో పివి నరసింహరావు గారు. ఎవరిచ్చారు? బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఎవరిచ్చాడు చెప్పండి? 2006 సంవత్సరంలో ఓబీసీలకు ఉన్నత విద్యా సంస్థలు, కేంద్రీయ సంబంధించిన విద్యా సంస్థలు అప్పటిదాకా రిజర్వేషన్ లేవు, బీసీలకు ప్రవేశమే లేదు. పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఓబీసీలు పోతున్నారు ఐఐటీల్లో, వాటిల్లో వీటిల్లో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో. ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ. లంబాడీలని ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? వాళ్ళ యొక్క ఆదివాసీలతో సరి సమానంగా ఉంది వీళ్ళ జీవన పరిస్థితులు అని చెప్పి, పద్ధతులు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు, దామోదరం సంజీవయ్య గారు నిన్న ఇందాక 6 లక్షల ఎకరాలు పంచిండు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచిండు. ఏ కులం? అన్ని కులాలకు పంచిండు. ఎవరు? ఏ ముఖ్యమంత్రి పంచండి చెప్పండి? ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ అన్నది కాకినాడ తీర్మానం 1 ఓటు 2 రాష్ట్రాలు అంది. ఏం చేసింది? మోసం చేసింది. చంద్రబాబుతో కలిసింది. ఆ రోజు తెలంగాణకు మంగళం పాడింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినట్లయితే ఇంత పోరాటం జరిగేది కాదు కదా.